మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మనకందరికీ శుభములు, సంతోషము, ఆనందము. 2024 సంవత్సరము మొదటి గడియ నుండి ఇదిగో చివరి గడియ వరకు అనేకమైన సార్లు మనము దేవుణ్ణి మరిచినా విడిచినా ఆయన మాత్రము మనల్ని మరవకుండా విడవకుండా తన విస్తారమైన ప్రేమ, కృప, కనికరములు మన మీద చూపించి ఈ చివరి గడియ వరకు నడిపించి మనలను ఈ లోకములో సజీవులుగా నిలిపిన దేవుని బట్టి మనమెంతో ధన్యులము. ఒకసారి వెనకకు తిరిగి చూసుకున్నట్లయితే ఈ దినాన్ని, ఈ క్షణాన్ని చూడలేక ఎంతోమంది ఆయా కారణాల చేత ఈ లోకాన్ని విడిచి వెళ్ళినారు. దేవుడు తన మహాకృపను మన మీద చూపించి ఇంకా జీవింపజేస్తున్నాడు. ఇంకా జీవింపజేయటానికి గల కారణము మనము ఎరగాల. ఆయన స్వారూప్యము మన యందు ఏర్పడలేదని, ఆయన సంకల్పము మన ద్వారా నెరవేర్చబడలేదని దేవుడు ఉద్దేశించి ఇంకా మనల్ని నడిపిస్తున్నాడు. ఈ సత్యాన్ని గుర్తించిన వారమై దేవుని బిడ్డలంగా లోకమంతా మంచి విశ్రాంతి నిద్రలో సంతోషంలో ఉండవచ్చు. మనమైతే ఈ ఆఖరి ఈ సంవత్సరపు గడియలో ఆయన సన్నిధిలో ఉండి ఆయనను ఘనపరుస్తున్న దాన్ని బట్టి ఎంతో సంతోషము. దేవుని వాక్యంలో నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనం నుండి 21వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. యోహాను సువార్త 13 నుండి 21 వరకు. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. 17వ వచనం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మను అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూనూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరు జీవింతురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకుని వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకొందును. దేవుడి వాక్య భాగం ద్వారా ఈ రాత్రివేళ సమయంలో మనతో మాట్లాడినట్లుగా మనమందరము మనస్సులోనే ప్రార్థన చేసుకుంటాం మౌనంగా. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు అత్యున్నతంగా హెచ్చింపబడిన ఘనమైన నామంలో మీ యొక్క అమూల్య రక్తము మా మీద ప్రోక్షించుకొని ఈ యొక్క 2024 సంవత్సరము డిసెంబర్ మాసము
ఆఖరి దినాన ఈ రాత్రివేళ సమయంలో నీ బిడ్డలమైన మేము నీ సన్నిధిలో కనబడే గొప్ప భాగ్యము యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు. పాపములో పుట్టి పాపములో జీవించి నీకు దూరస్థులమై నశించినటువంటి వారము. మమ్మల్ని మేము చూసుకుంటే మంచిది అంటూ ఏదీ లేదు. తల నుండి అరకాల వరకు దేవా స్వస్థత లేక పచ్చి పుండ్లు, గాయములు, దెబ్బలే. ఇటువంటి మమ్మల్ని ఎవరు కూడా ప్రేమించరు. కానీ దేవుడు అయింది నీవు ప్రేమించినావు. నీ ప్రేమ ఎటువంటిదో చూపించటానికి పరలోకం నుండి భూలోకానికి వచ్చినావు. అంత మాత్రమే కాదు, పాపం వచ్చే జీతం మరణం మేము పొందాలి. మాకు బదులుగా ఆ సిలువలో మిమ్మల్ని మీరు భయంకరమైన వేదనతో కూడిన పంచగాయములు పొందిన మరణాన్ని పొందినారు. నీ మరణ భూస్థాపన పునరుత్థానముల ద్వారా కలిగినటువంటి గొప్ప రక్షణను ఉచితంగా మీరు మాకిచ్చి యాత్రా జీవితంలో ఎబనేజరుగా ఉండి నడిపిస్తూ వచ్చినారు. పర్వతములు తెలుగులను, మెట్టలు తత్తడిలను ఈ గడిచిన సంవత్సరం అంతా ప్రతికూల అనుకూల అన్ని పరిస్థితుల్లో దేవా నీవు నీ కుమారుని పట్టుకున్నట్టుగా నీ కుమారుడు మమ్మల్ని పట్టుకొని నడిపిస్తూ వచ్చినందుకు నిన్నెంతగానో స్తుతిస్తున్నాం, ఎంతగానో ఘనపరుస్తూ వస్తున్నాం. మా ఆయన కలిగినందుకు మన ఉద్దేశమును బట్టి నీకు వందనములు. ఈ సమయంలో చదివిన లేఖన భాగముల ద్వారా నీ ఆత్మ చేత మాతో మాట్లాడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం మాట్లాడుచున్నది నేను కాదు, పరిశుద్ధాత్మయే మాట్లాడుచున్నాడు అని సత్యం. అటు వాగ్దానము నీ ప్రజల పక్షంగా మరొక్కసారి నెరవేర్చుకొని మీరు మాత్రమే మహిమ పొందుమని నీ చేతులకే అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదివినటువంటి భాగంలో 17వ వచనం నా వెనక చెప్పండి. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. చెప్పండి. ఇప్పుడు ఈ మాట ఎవరి గురించి రాయబడుతూ వచ్చింది? దేవుని బిడ్డలమైన మనము సంవత్సరములు జరుగుచుండగా ఇటు సాతాను, లోకము, శత్రువు, పగవాడు ఏం చేస్తుంటాడంటే వెంటాడుతుంటాడు. మరొక మాటలో చెప్పాలంటే తరుముతుంటాడు. కొన్ని మాటలు హార్డ్గా ఉంటాయి, ఎవరు కూడా వేరే రకంగా అర్థం చేసుకోకూడదు. ఎందుకంటే మాది తెలంగాణ, హైదరాబాద్ కాబట్టి కొంచెం గట్టిగా ఉండొచ్చు, రఫ్గా కూడా ఉండొచ్చు. అందుకని నేను ముందుగానే చెప్తున్నా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే శత్రువు అనే వాడు ఎవరిని వెంబడిస్తాడు? వాడిని ప్రేమించిన వాళ్ళని వాడిని వెంబడించాడు. కానీ వాడిని ప్రేమించినటువంటి, వాడిని వెంబడించినటువంటి దేవుని బిడలమైన మనల్ని వాడు ఏం చేస్తుంటాడంటే తరుముతా ఉంటాడు, వెంటబడుతూ ఉంటాడు. మొదటి గడియ నుండి చివరి గడియ వరకు కూడా ఎప్పుడు నాకు దొరుకుతాడా, ఎప్పుడు నా వశములో పడతాడా, ఎప్పుడు బలహీనుడైతాడా, ఎప్పుడు పడిపోతాడా, అప్పుడే నేను వాడిని ఏం చేస్తా, బ్రింగి వేస్తా.
కాబట్టి ఈ 2024 సంవత్సరం గడిచిపోయింది, మనమైతే భద్రంగా ఉన్నామని అనుకుంటే అది పొరపాటే. దానికి కారణం ఏంటంటే దేవాతి దేవుడు ఏం చేశాడు? మనం చదివిన భాగంలో ఒక మాట కనబడుతుంది, గమనించండి. 17వ వచనంలో ఆయన మీతో కూడా ఏమంటాడంట? నివసించును. ఒక ఇంటిలో ఎవరుంటారు? భార్య, భర్త, పిల్లలు ఉంటారు. ఒకవేళ ఆ ఇంటి యజమానుడు ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్న భార్య, పిల్లలు కొంచెము భయపడతారు. కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ భయపడతారు. రీసెంట్లీగా మా కాలనీలో మా పక్కన ఉండే ఒక సహోదరుడు వేరే కంట్రీకి వెళ్ళాడు. అక్కడ సిస్టర్ ఉంది, ఒక బాబు ఉన్నాడు. రాత్రి 1 గంట తర్వాత 2 గంటల తర్వాత డోర్ కొడతా ఉన్నారు. వాళ్ళు మెలుకనే ఉన్నది. డోర్ కొడతా ఉంటే ఏమనిపిస్తుందండి? భయం అనేది వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ సహోదరు ఏం చేయాలి? ఎవరికి ఫోన్ చేయాలి? రాత్రి 2 గంటల సమయంలో ఎవరో వచ్చి దర్వాజా కొడుతుంటే, శత్రువు అనేవాడు వెంబడిస్తుంటే నేనేం చేయాలి? మనకున్న ఆయుధం ప్రార్థన. ఆ కుమారుడేమో పైన హాయిగా పడుకున్నాడు, తానేమో ధైర్యంతో పైప్ ఫ్లోర్కి వెళ్ళి టార్చ్ పట్టుకొని అటు ఇటు చూస్తూ వచ్చింది. కానీ తనలో భయం ఉంది, నిద్ర పట్టడం లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు సంభవించినప్పుడు ఎవరు ధైర్యపరుస్తారు? ఎవరు ఆదరిస్తారు? అందుకనే ఇక్కడ ఆయన మీలో కూడా నివసించును. మన ఇంటిలో ఆయన ఉంటే, మన హృదయంలో ఆయన ఉంటే, మనతో ఆయన ఉంటే సమస్య ఏంటి? సమస్యలన్నీ ఎప్పుడు వస్తాయంటే ఆయన లేనప్పుడే వస్తాయి. సాతానుడు ఎప్పుడు చొరబడతాడంటే ఆయన లేనప్పుడే. ఆయన లేకుండా ఎక్కడ పోతాడు? ఆయన ఉంటాడు, కానీ ఆయన దగ్గర మనముండని కారణం చేత, మనం లేని కారణం చేత అనేకమైన సార్లు మన జీవితంలో భయం అనేది ఎందుకు కలుగుతుందంటే దేవుని పరిధిలో, దేవుని సంఘములో, దేవుని ఇంటిలో, దేవుని ఆజ్ఞకు లోబడి జీవించే విషయంలో మనం ఏమవుతామంటే తప్పిపోయిన వారంగా అవుతాం. ఎంతగా తప్పిపోతామంటే లోకానికి, శరీరానికి దాసులమైపోతాం. వింటున్న మనము ఎన్నిసార్లు ఈ సంవత్సరము దేవునికి కోపాన్ని తెచ్చే విధంగా జీవించలే? ఎన్నిసార్లు మనము దేవుణ్ణి దుఃఖపెట్టలే? ఎన్నిసార్లు మనను బట్టి ఆయన వేదన చెందలే? అయినా ఆయన ఆశ ఏంటంటే మనము నశించవద్దు, మనము నశించవద్దు. ఇలాంటి కోరిక ఎవరైనా కోరుకుంటారా ఈ లోకంలో? కన్నవారు, పెంచినవారు, పోషించిన వారు ఎవరైనా, మన పట్ల మంచి ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారా? కానీ భూమిని, ఆకాశంలో సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు చెప్తా ఉన్నాడు, నేను నీలో నివసిస్తా. ఆయన మనలో నివసించాలి. అప్పుడు మనకేం జరుగుతుందండి? మన ఇంటికి అతిథిగా ఆయన మన ఇంటికి వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది? మనకందరికీ తెలుసు జక్కయ్య జీవితం. ఆయన దేవుని నమ్మిన బిడ్డేం కాదు, అన్యుడే. కానీ ఆ పొట్టివాడైన ఇందున ఆయనకు ఆశ కలిగింది. ఆశ కలిగిన కారణం చేత ఆ మేడి చెట్టు ఎక్కి దూరం నుండి వస్తున్న యేసు ప్రభుని చూసినాడు. ఈ రాత్రి సమయంలో దేవుని దగ్గరికి వచ్చిన నీవు, నేను, ఆయన వస్తున్నాడు, మనం ఆయనను చూస్తున్నామా? ఆయనను గమనిస్తున్నామా? ఆయనకు మనకి ఎంత దూరం ఉన్నది? ఆయన దగ్గరికి వచ్చినప్పుడు
పేరు పెట్టి పిలిచాడు. నన్ను పేరు పెట్టి ప్రభు పిలిచాడు కాబట్టే ఆయన మందిరానికి రాగలిగినాం, ఆయన సన్నిధికి రాగలిగినాం. ఆయన అడుగుతున్నాడు, నేడు నేను ఏం చేస్తానో నీ ఇంటికి వస్తా, త్వరగా దిగు. కాబట్టి ఈ సత్యము ఎంతగా మనల్ని బలం కలిగిన వారిగా చేస్తుంది, ఎంత శక్తి కలిగిన వారిగా చేస్తుంది. దేవుడేంటి, మానవులమైన మన ఎదుట మనతో ఉండాలని, మనలో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన ఇంటిలోనికి వెళ్ళాడు, ఆయనతో కలిసి భోజనము చేశాడు. ఈ మాట ఇంకా మనకు అర్థం కావాలంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట, ప్రకటన గ్రంథము 3:20వ వచనంలో ఆమె నిత్యము దేవుడు చేసేటువంటి పని ఏంటో మనము ఇక్కడ చూస్తాం. 3:20, ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయును. ఎవరితోటండి సంబంధం ఇప్పుడు? మా అమ్మతోటో, మా నాన్నతోటో, మా కొడుకుతోటో, ఇంకా మా స్నేహితులతోటో కాదు. సర్వలోకమును సృష్టించిన దేవునితో సంబంధము, సావాసము. ఎంత గొప్ప ఆధిక్యత దేవుని బిడ్డలమైన మనకు దేవునితో కలుగుతుంది. నిజంగా ఇంత గొప్ప ఆధిక్యతలో జీవిస్తున్న మనల్ని దేవుడు ఎంతగా ఆశపడుతున్నాడు మన విషయంలో. దేవుని ఆశ ఏంటి? ఇంతగా హెచ్చించుటకు, ఇంతగా మనతో కలిసి జీవించుటకు, మనలో నివాసము చేయుటకు ఆయనకున్న కోరిక ఏంటి? అందుకని అంటాడు, నా స్వరూపము నీ యందు ఏర్పడాలి, నా ప్రేమ నీ ద్వారా రావాలి. అందుకొరకే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా, అందుకొరకే నేను నీ దగ్గరికి వచ్చినా. నిజంగా మన జీవితంలో దేవుడు తన కృప, కనికరము, ప్రేమ, వాత్సల్యతలు ఎంతగా చూపెడుతున్నాడో మనం చూస్తున్నాం. అందుకని నేను మీలో, ఇక్కడ అంటాడు, ఆయన మీతో కూడా నివసించును. మీతో కూడా. గడిచిన సంవత్సరం, ఇంకా ముందు గడిచిన అన్ని సంవత్సరాలు కూడా ఆయన మనతో ఉన్నాడు కాబట్టే మనం ఈ దినాన్ని ఇక్కడ ఉన్నాం. ఆయన మనతో లేకపోతే ఇక్కడ ఉన్నాం. అందుకని అక్కడ నొక్కి చెప్పే మరొక మాట ఏమంటున్నానంటే, మీలో ఉండును. ఇది దేవుని కోరిక. నేను మీలో ఉండాలా, మీలో జీవించాలి, మీలో నేను ఫలించాలి. మరి మన ఆశ ఏంటి, మన కోరిక ఏంటి, మన ఇష్టం ఏంటి మనం గుర్తించవలసిన వారంగా ఉంటున్నాం. ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ మాట కనుక మనం గుర్తిస్తే, యోహాను సువార్త 17వ అధ్యాయము ఇక్కడ 22వ వచనం, 20 నుంచి కూడా గమనిస్తే మనకు అర్థమవుతుంది. కానీ సమయానికి కొరకు, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఎట్లా ఉన్నారంటే ఏకమై ఉన్నారు. ఒకే మాట. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ కలిగిన దేవుడు, త్రిత్వములో ఏకత్వమైన దేవుడు ఏకమై ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, మీరు నేను కూడా ఏకమై ఉండాలి. అక్కడనేమో మీలో నేను నివసిస్తాను, మీలో ఉంటాను అంటాడు. ఇక్కడ ఏకమై ఉంటాడు. భూమి మీద ఎవరు ఏకమై ఉంటారండి? అన్నదమ్ములు ఏకమై ఉంటారా? అక్కచెల్లెళ్ళు ఏకమై ఉంటారా? ఎవరు ఏకమై ఉంటారు?
భార్యాభర్తలు ఏకమై జీవిస్తారు. ఆది ఆదాముడు అవ్వను చేసినప్పుడు వారు ఏకమై, అదే కృత నిబంధనలకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు వారు అన్నాడు, నీవు నేను ఏకమై. మన ఇంటిలో మనం చూస్తుంటున్నాం, ఏకభావము, ఏక తాత్పర్యము, ఏకమై ఉన్నారు. ఏకంగా ఉండటం వలన రెట్టింపైన కార్యములు చేయగలుగుతాం. ఒంటిగా వాడు అంతగా రెట్టింపు కార్యములు చేయలేము. నేను కొద్ది బరువును లేపితే ఇద్దరు కలిపితే ఏమవుతుందండి? నేను అనుకున్న దానికంటే ఎక్కువగా కూడా లేపగలుగుతాము. కాబట్టి ఒకడు గణపరిచింది వేరు, ఇద్దరు గణపరిచింది వేరు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే ఏకమై ఉన్నాము. ఆయన ఏకముగా మనతో ఉన్న కారణం చేతనే ఈ సంవత్సరం గడిచిపోయింది. ఆయన ఏకంగా మనతో లేకుంటే మనం ఏమైపోయేవారం? విడవబడేవారం. గుర్తుపెట్టుకోండి, మన జీవితం మనది కాదు. మనకున్న జ్ఞానం చొప్పున, మనకున్నటువంటి శక్తి చేత, బలము చేత నాది అని అనుకోవచ్చు. కానీ దేవుడు చెప్పే మాట ఏంటంటే నీ జీవితం నీది కాదు. నీ జీవితాన్ని నేను వెల ఇచ్చి కొనుక్కున్నా. ఎంతటి వెల చెల్లించిండు? తన ప్రాణాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు. అందుకని 1 కొరింథీ 6:19-20 అంటాడు, మీరు మీ సొత్తు కాదు. నీ సొత్తు కాదు. ఎదెట్లా సత్యము? వెలో పెట్టి కొనబడిన వారు. వివాహం అయిన తర్వాత భార్య భర్త సొత్తు, భర్త భార్య సొత్తు. ఇది మనకందరికి కళ్ళ ఎదుట కనబడుతున్న సత్యం. ఇప్పుడు దేవుడు అడుగుతా ఉన్నాడు, నీవు ఈ లోకంలో ఉన్నంత కాలము నీకుగా నీవు బ్రతకటానికి లేదు. నా చేత నడిపింపబడు, నా కోసం బ్రతుకు, నా కోసం జీవించు. కానీ మన జీవితం అంతా శరీరం కోసము. రెండవది నశించే దానికోసము. రోజులు గడిచిపోతున్నాయి, మాసాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అందరూ అనుకుంటారు ఆయుష్ పెరుగుతుందనా? వయసు పెరుగుతుంది, కానీ నీ జీవితం తగ్గుతున్నది దేవుని దగ్గర. నా జీవితం తగ్గిపోతుంది. కాబట్టి ఎక్కడ ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం? దేవుని బిడ్డలమైన మనము ఈ సత్యాన్ని ఎరగాల. నేను వంటివాణ్ణి కాదు, నాతో నా ప్రభువు ఉన్నాడు. ఆయన నన్ను చూసుకుంటాడు, నాకు సహాయం చేస్తాడు. ఇక నాకెందుకు భయము? గత సంవత్సరాలంతా ఇమ్మానుయేలుగా, ఎబెనేజరుగా ఉన్న దేవుడు ఇక ముందుకుండడా? మన జ్ఞానం ఏంటంటే ఆయనని ఇక్కడనే వదిలిపెట్టి మళ్ళా వెళ్ళిపోయి మన జ్ఞానంతో, మన శక్తితో, మన బలంతో మనం బ్రతుకుతాం. తద్వారానే ఆయనను అనుభవించం. అందుకని ఆయన మనపక్షంగా దుఃఖపడతాడు, బాధపడతాడు. అయ్యో నా బిడ్డలు, ఎన్నిసార్లు పిలిస్తే, ఎన్నిసార్లు చెప్పితే అయినా నా వైపు చూస్తలేరు. దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక మన జీవితంలో గుర్తించాలి. ఆయన మనతో ఏకమై ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన మనతో ఏకమైనప్పుడు కలిగే ఆశీర్వాదములు ఎంతో గొప్పవిగా మన జీవితంలో గుర్తించగలుగుతాము. ఇదే 14:20 ఒక మాట అంటాడు. 14:20 ఆ దినమున మీరు ఎరుగుదురు. అంటే సంబంధము ఏర్పడ్డప్పుడు ఆ దినమున మీరు
నివసించును. ఇక్కడ 19వ వచనం నాన్న పైన. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక, నేను జీవిస్తున్నాను కనుక మీరు జీవిస్తున్నారు. నేనే జీవించకపోతే మీరెక్కడ జీవిస్తారు? దేవుడు మన కొరకు సమకూర్చినవి, సహాయం చేసినవి, నిశ్చయించినవి, ఏర్పాటు చేసినవి ఎంత గొప్పవో చూడాల. అందుకనే ఆయన అంటున్న మాట, నేను జీవించుచున్నాను కనుక మీరు జీవిస్తున్నారు. ఆయన యొక్క జీవం వలన మనము జీవిస్తున్నామనే సత్యాన్ని మనం గుర్తించవలసిన వారంగా ఉంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. రోమా 5:8 చూస్తే అక్కడ అయితే దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే, ఈ మాట గుర్తించండి, క్రీస్తు మన కోసము, దీంట్లో ఏం కనబడుతుంది? దేవుని ప్రేమ అనేది కనబడుతుంది. క్రీస్తు మన కోసము చనిపోయాడు. ఇప్పుడు మనం ఆయన బిడ్డలం కదా. ఆయన బిడ్డలమైనప్పుడు ఆయన కోసము మనం ఏమైతున్నాం? చూడండి, ఆయనేమో అంతగా మనకు దగ్గరగా వస్తున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే ఇట్లా దూరంగా వెళ్ళిపోతున్నాం, విననట్టుగా, వచ్చి రానట్టుగా, నాకు కాదన్నట్టుగా. దేవుడు భారతదేశం నుండి దేశానికి తీసుకొచ్చి ఇక్కడ స్థిరపరిచినా మనకు ఆయన రూపము, ఆయన స్వారూప్యము కలగకపోతే ఏంటి ప్రయోజనం? ఆయన మాట వినకపోతే, ఆయనకు లోబడకపోతే, ఆయన కోసం జీవించకపోతే ఈ జీవితం ఎందుకు? దేవుని సన్నిధిలో దేవుడి మాటకు మనం ఏం సమాధానం చెప్తాం? దేవుని బిడ్డలమైన మనము సత్యాన్ని ఎరగాలి. ఆయన మన కొరకు చనిపోయెను. ఇలాంటి వారు భూమి మీద ఎవరైనా ఉన్నారా? ఇంతగా ప్రేమించి ఆయన నిన్నో నన్ను అడుగుతున్నది ఏంటి? ఆయనకు లోబడు, ఆయనకు విధేయుడిగా జీవించు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ తండ్రికి లోబడ్డట్టుగా, ఆ తండ్రికి విధేయత చూపించినట్లుగా ఆయన బిడ్డలమైన మనం ఆయనకు విధేయత చూపిస్తే మనల్ని బట్టి ఆయన ఎంత సంతోషిస్తాడు, ఎంత ఆనందిస్తాడు. కాబట్టి అటు ఆనందముతో, అటు సంతోషముతో మన పక్షంగా ఆయన పొందాలి. అందుకు మనం చేయవలసింది చేస్తున్నామా? యాత్రా జీవితంలో దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఏ దినము కూడా మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి లేదు. నాకు నేను నచ్చినట్టుగా జీవించటానికి లేదు. ఆయన చిత్తానుసారంగా జీవించాలి, ఆయన మార్గములో నడవాలి. అదే దేవుడు కోరుతున్నది. అందుకొరకే దేవుడు ఇంకా ఏం చేశాడంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమా 8:9 వచనం. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ విషయమై జీవము కలిగి ఉన్నది. మృతుల్లో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును.
భౌతికమైన ఆశీర్వాదము, ఆధ్యాత్మిక ఆశీర్వాదము. మనకు ఆశీర్వాదములు కావాలని మనము కోరుకుంటాం, మంచిదే. ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి, మంచి స్టేటస్ కావాలి. కానీ అవన్నీ దేవుడు ఇవ్వటానికి దేవునికి మన కష్టమా? సరే, అవన్నీ ఇస్తే అదే గొప్పదా? అదే సంతోషమా? వాటికంటే గొప్పదేంటి? నేను ఆత్మ గొప్పది. నేను ఆత్మ నశించవద్దు, నరకానికి వెళ్ళవద్దు, అగ్ని గంధకములతో మండు గుండములో పాలిపంపులు పొందవద్దు. మన ఆత్మ దేవుని రాజ్యములో దేవునితో ఉండాలి. అది దేవుని చిత్తము. దేవుడు అది సంకల్పించాడు, అది ఉద్దేశించాడు. అందుకొరకై మీరు లోకము నుండి వేరై ఉన్నారు అంటాడు. దేవుడు ఎట్లా మనల్ని వేరు చేసుకున్నాడు? ఒకసారి అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనంలో కనుక చూస్తే చక్కని మాట అక్కడ కనబడుతుంది. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనం చదవండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. 3 మెట్లున్నాయి. ఇంటికి గుమ్మానికి 3 మెట్లు ఉంటాయి. మామూలుగా కొన్ని ఎక్కువ ఉంటాయి, తక్కువ ఉంటాయి. కానీ ఒక అన్యుడు క్రైస్తవుడిగా మార్చబడటానికి ఇక్కడ 3 మెట్లు చూస్తున్నాం. మొదట ఏమున్నది? మొట్టమొదటి మాట ఏమున్నది అక్కడ? మారు మనస్సు పొంది, రక్షణ పొంది. రెండవదిగా బాప్తిసము పొంది. మూడవదిగా పరిశుద్ధాత్మ వరమును పొంది. ఇది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఆయన మనలో నివసిస్తాడు. బాగా గుర్తించండి. ఆయనేమో పరిశుద్ధుడు, మనమేమో పాపంలో పుట్టాం, పాపంలో జీవించాం. ఆయనకు మనకు ఎంతో దూరము, వ్యత్యాసము. ఇటువంటి మనల్ని దరికి చేర్చటానికి దేవుడు మన ముందు పెట్టిన కార్యాలు. ఏమి చేయకుండా రక్షణ బుట్టిగా రాదు. ఏమి చేయకుండా పరలోక రాజ్యం ఏం పోము. ఉచితం అంటాం, కానీ దేవుని నమ్మిన తర్వాత దేవుని మార్గములో ఆయన రూపంలోనికి మార్చబడాలి. ఆయన రూపంలోనికి మార్చబడటానికి ఏదో ప్రార్థన చేస్తే, ఏదో మందిరానికి వస్తే, బైబిల్ చదివితే అయిపోతుందా? అంతటితో ఏమీ జరగదు. కానీ సిలువను మోయాల. ఆయన సిలువ మార్గం గుండా మనం వెళ్ళాలి. సిలువ ఏం చూపిస్తుంది? శ్రమను చూపిస్తుంది. ఈనాడు శ్రమ వచ్చినప్పుడు నిలబడుతున్నామా? భరిస్తున్నామా? ఆ సిలువ వచ్చినప్పుడు మోస్తున్నామా? అన్యుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నామా? నేను చిన్నగా ఉన్నప్పుడు, దాదాపు 30 సంవత్సరాల కిందట, ఒక క్రైస్తవ కుటుంబంలో తన భర్త చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆ భార్య మామూలుగా ఏం చేస్తుంటుందండి? భర్త చనిపోయినప్పుడు మన సాంప్రదాయం, లేడు కదా, వెళ్ళాడు కదా అని కన్నీటితో మున్నీటితో ఏడుస్తూ ఉంటుంది. ఆ సందర్భంలో తన ఆడపడుచు వచ్చింది. వచ్చినప్పుడు ఆమెమో అన్నయ్య అంటూ ఆ యొక్క శవం మీద పడి అడవబోతుంది. కానీ ఈ భార్య ఏడుపు లేదు, ఆమెను ఓదార్చదు, మారు మాట కూడా మాట్లాడతలేదు. మాటలు లేవని కాదు, మాటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఈమె ఎందుకు ఇంత ధైర్యంగా ఉంది?
అని నేను గమనిస్తుంటే నాకే అర్థమైతలేదు. ఆమెకున్న శక్తి ఏంది, ఆమెకున్నటువంటి ధైర్యం ఏంది, ఆమెకున్న విశ్వాసం ఏంటి అంటూ చివరిలో ఒక దినం ఆయన చూస్తాం కదా, ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం, నేను ఏడ్చి ఏం ప్రయోజనం. ఆమె అంతకుముందు ప్రభా నా భర్త ఇంతగా బాధపడుతున్నాడు, ఇంతగా వేదన చెందుతున్నాడు, క్యాన్సర్తో బాధపడుతుండే, ఆయన నొప్పి బాధను చూడలేక ప్రభు ఆయన నువ్వు తీసుకో ప్రార్థన చేసిందంట. ఇలాంటి భార్యలు ఉంటారా? అలాంటి శక్తి కలిగిన వారు మనకు కనబడతారా? అది ఆత్మీయ శక్తి, ఆత్మీయ బలము, దేవుని యందు విశ్వాసము, దేవుని యందు కలిగిన ధైర్యము. ఈనాడు మన విశ్వాసం ఎక్కడుంది? మన జీవితం ఎట్లా ఉంది? సంవత్సరాలు జరిగిపోతున్నాయి, మనలో ఆత్మీయ ఎదుగుదల ఎంత? అది మనం పరీక్షించుకోవాలి, మనం దాన్ని గుర్తించాలి, దాన్ని చేపట్టాలి. అప్పుడు నాకు అనిపించింది, నాకు అప్పుడు అంత విశ్వాసం లేదు, అంత బలవంతుని కూడా కాదు, కానీ నేనే చూసి స్టన్ అయిపోయినా. నేను ఎందుకు చెప్తున్నానంటే మన యాత్రా జీవితంలో కొన్ని పరిస్థితులు అడ్డు వస్తాయి. యేసుక్రీస్తు ప్రభువారిని ఓడలో ఉన్నప్పుడు, ఆయన నిద్రిస్తున్నప్పుడు తుఫాన్ వచ్చింది. శిష్యులకే ధైర్యం చాలతలేదు. ఆయన ప్రక్కన ఉండంగానే కూడా వారి విశ్వాసం ఏమైపోయింది? వారికి ధైర్యం లేదు. ఈనాడు మన పరిస్థితి ఏంటో మనం దేవుని సన్నిధిలో గుర్తించాలి. అందుకనే మన జీవితంలో దేవుని నమ్మిన తర్వాత నేను అనేది పూర్తిగా పోవాలి. అందుకని దేవజోన్ భక్సింగ్ గారు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఆయన ప్రభు చిత్తమైతే, దేవుని ప్రభువు చిత్తమైతే నేను వస్తాను. అది కోడది. ఎందుకు చెప్తున్నానంటే ఆయన అనుమతించాలా, ఆయన నడిపించాలా, అప్పుడు ఆ కార్యాలన్నీ జరుగుతాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? కింద భయ అని రాసుకుంటాం మనమే. అది మన విశ్వాసం. ఎన్ని ఫెయిల్ అవుతాయో, ఎన్ని జరుగుతాయో ఒకసారి యోచించండి. ప్రభు బిడలంగా ప్రభు చేత నడిపింపబడితే యాత్రా జీవితంలో విజయం అనేది పొందుతాం. విజయం పొందటానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు, కానీ అపజయం పొందటానికి లేదు. దేవుని నమ్మిన తర్వాత కూడా ఓడిపోతే అర్థమేంటండి? ఓడిపోయింది మనం కాదు, మన ప్రభువు. కాబట్టి గుర్తించండి, ప్రభు మరణాన్ని, పాపాన్ని, లోకాన్ని, సాతాన్ని ఆ సిలువలో చిదుగదొక్కి ఆనాడే విజయం పొందాడు. ఆయన నామంలో జీవించే మనము ఆ విజయాన్ని కలిగి జీవించాలి, ఆ నమ్మకంతో జీవించాలి. దేవుడు కోరుకునేది అదే, దేవుడు ఆశపడేది కూడా అదే మన జీవితంలో. ఈ సంవత్సరం అయిపోతుంది, చివరిలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఎక్కడున్నాం మనం? హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం చదువుతారా? పేజ్ నెంబర్ 771. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు
తెచ్చుకొనుము. దీంట్లో మనం ఏమర్థం చేసుకోగలుగుతాం? ఇది అధ్యాయము, మొదటి అధ్యాయము 5వ వచనం చదువునాను. మొదటి అధ్యాయం 5వ వచనం. హబక్కూకు గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనం. అన్యజనులలో జరిగినది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయము నొందుడి. మీ దినములలో నేనొక కార్యము జరిగింతును, అలాగు జరుగునని ఒకడు నీకు తెలిపినను మీరు అతనిని నమ్మకుందురు. ఈ హబక్కూకు గ్రంథకర్త జ్ఞాపకం చేస్తున్న పరిస్థితులు శత్రువుతో తరవబడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దిక్కు నాకు లేదు, నీవే నాకు దిక్కు. ఎవరు ఆదరించలేరు, ఎవరు సహాయం చేయలేరు, కాబట్టి నీవే నాకు సహాయం చేయి, నీవే కార్యం చెయ్యయ్యా. నేను నీ చెంత ఉంటా, నీతో ఉంటా, నీలో ఉంటా. అందుకని చక్కని మాట అంటాడు. ఎంత చక్కని మాట అంటాడంటే, ఈ పరీక్షలు, పరిశోధనలు, ఈ బాధలు, ఈ నష్టాలు, ఈ కష్టాలు అన్నీ అయిపోయి అనుభవించి భరించిన తర్వాత ఇక బ్రతుకుట 2వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు చూడండి. 2వ అధ్యాయము 4వ వచనములో, నీతిమంతుడు విశ్వాస మూలముగా, నీతిమంతుడు బ్రతకాలంటే విశ్వాసం కావాలి. విశ్వాసం అనే ఆయుధము మనం చేతబట్టుకుంటే ఎటువంటి శోధనైనను, ఎటువంటి సమస్యనైనను జయించవచ్చు. దినములు గడుస్తున్నాయి. 1వ తరగతి నుండి 10వ తరగతి, 10వ తరగతి నుండి ఇంకా PhD వరకు క్లాసులు ఉన్నాయి. ఆత్మీయంగా ఏ తరగతిలో ఉన్నా మనం? సంవత్సరాలు వస్తున్నాయి, పోతున్నాయి, నూతనమైనది ఏదీ లేదు. కొత్త ఆకాశం లేదు, కొత్త భూమి లేదు. ప్రసంగిలో అంటాడు, నూతనమైనది భూమి మీద ఏదీ కూడా లేదు. మరి నిన్న ఉన్న ఆకాశమే ఉంది, రేపు ఉన్న ఆకాశమే ఉంది, అంతా ఒకే రీతిగా ఉంది, మార్పు అనేది లేదు. కానీ దేవుడు కోరుతున్నాడు, ఈ సంవత్సరంలో జరుగుతుంటే నీలో నాలో క్రొత్తదనం రావాలి, నూతన తీర్మానము రావాలి, నూతన నిర్ణయము రావాలి, నూతనమైన ఆలోచన రావాలి. ఈ సంవత్సరము మన పెరట్లో ఒక మొక్క నాటితే అది ప్రతి నెలకు కొంత భాగం పెరుగుతుంది. పెరుగుతుందా పెరగదా ఒకసారి యోచించండి. దానికి కావలసిన వేడి, దానికి కావలసినటువంటి నీరు ఆ పరలోకముండా దేవుడే కుమ్మరిస్తాడు జీవాన్నిచ్చి. అది పెరుగుతుంది. కానీ మనం ఎక్కడుంటున్నాం, మనమేమవుతున్నాం? అందుకని ఆ భక్తుని యొక్క కోరిక ఏంటంటే, నీ కార్యము నాలో జరిగించు. దేవుని కార్యము మనలో జరగాలి. ఏంటి? భౌతికమైన కార్యాలు కాదు, ఆత్మ కార్యాలు, ఆంతర్య కార్యాలు లోపల జరగాలి. నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులయ్యుండుడి. ప్రభు బలను సమీపించినప్పుడు, ఆయన సన్నిధిలో చేరవచ్చినప్పుడు, ఆయన పరిశుద్ధుడు కదా, నా జీవితము ఎంత మలినముతో కూడుకున్నది, ఎంత పాపముతో కూడుకున్నది, ఇటువంటి నన్ను ఎవడు బాగు చేయగలుగుతాడు? అందుకని దావీదు అంటాడు చూడండి, 139వ కీర్తన, నన్ను 139 కీర్తనలో ఆయన ఎట్లా దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నాడో మనం ఇక్కడ చూస్తాం. 23వ వచనం, 139:23. దేవా, నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడు.
ఏదో ఈ ఆఖరి దినానే కాదండి, ప్రతి దినము ఈ ప్రార్థన మనం చేయాలి. ప్రభా, ఈ దినము నా చూపు, నా మాట, నా క్రియ, నా పని నీకు బాధ దుఃఖాన్ని కలుగజేసింది, దయతో నన్ను క్షమించు, నీ రక్తంలో కడుగు, పవిత్రపరచు. మరలా నేను ఆ పని చేయకుండా వ్యర్థమైన దాన్ని చూశాను, వ్యర్థమైనగా జీవించాను, నన్ను నీ రక్తంలో కడుగు. మనం డైరీలు రాసుకుంటే ఆ డైరీలో ఎన్ని ఉంటాయో మనం చేసిన తప్పులు ఈ సంవత్సరం అంతా. ఆ తప్పులన్నిటిని ఆయన ఎదుట ఒప్పుకుంటే, నీతిమంతులమైతే, పరిశుద్ధులమైతే ఆయనతో పాటు ఆ దూతలు కూడా మన పక్షంగా ఆనందిస్తారు. అటు ఆనందముతో, అటు సంతోషముతో మనం ఆయన సన్నిధిలో కనపడాలి. అందుకొరకై ఆయన అంటున్నాడు, నిత్య మార్గమున నడిపించు. నిత్య మార్గము ఏంటా మార్గము? శిలువ మార్గము. ఏంటా మార్గము? యేసుక్రీస్తు మార్గము. ఆ నిత్య మార్గంలో నీవు నేను ఉండాలని మనము తీర్మానము చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ తీర్మానాలు చేసుకుంటామో లోబడతాము. మనకందరికీ తెలుసు, లూకాసు వార్త 15వ అధ్యాయము, తప్పిపోయిన కుమారుడు తన ఏమంటారు, ఆయన ఆశ చేత, దురాశ చేత తనకేం కలిగిందండి? నా దగ్గర డబ్బు లేదు, నాన్న నా వాట నాకు ఇస్తే నేను తీసుకుని వెళ్ళి వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదిస్తా. దాన్ని ఏంటంటే దురాశ. ఈ దురాశ కలిగి ఏమైందంటే తండ్రి నుండి దూరమైంది. ఈనాటి దినాల్లో కూడా ఈ దురాశ వచ్చి దేవుని నుండి, దేవుని సన్నిధి నుండి, దేవుని దగ్గర నుండి పారిపోతారు. యోనా ఏం చేశాడు? యోనా జీవితాన్ని కనుక పరీక్షిస్తే దేవుని మాట వినకుండా, అనుసరించకుండా, నేను చెయ్యను అని తీర్మానం చేసుకొని నినివేకు పొమ్మంటే తర్షీసుకు పారిపోయాడు. ఆ తప్పిపోయిన కుమారుడు, ఈ యోనా, వారి జీవితాలు ఈనాడు మన జీవితం పరీక్షించుకుంటే మనం ఎక్కడున్నాం? గడిచిన సంవత్సరం అంతా ఎన్నిసార్లు తప్పించుకోలే దేవుని సన్నిధి నుండి, దేవుని మందిరము నుండి, దేవునికి ఇవ్వవలసిన ప్రాముఖ్యతను ఇవ్వకుండా, దేవుని కొరకు చేయవలసింది చేయకుండా, జీవించవలసింది జీవించకుండా ఎన్నిసార్లు దేవుని దుఃఖపెట్టలే. అది అయినా దేవుడు యోనాను మర్చిపోలేదు, నిన్ను మర్చిపోలేదు, నన్ను మర్చిపోలేదు, యోనాను విడిచిపెట్టలేదు. తనలో కార్యము జరిగించాలి, తనలో పశ్చాత్తాపం తీసుకురావాలి. యోనా గ్రంథం 2వ అధ్యాయము 3 వచనాల్లో చూస్తే అక్కడ ఉంటుంది, సముద్ర మత్స్యంలో అప్పుడు దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుడు ఎంత ప్రేమ గల్లవాడు. తన ఎదుట ఉన్న సాతాన్నే పాతాళానికి నొట్టివేసినటువంటి వాడు దేవుని ఎదుట విర్రవీగితే, ఈనాడు ఆయన బిడ్డలమైన మనము దేవునికి ఇష్టంగా ఉంటున్నామా, దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నామా? దేవుడు అడుగుతున్నాడు. అందుకని హబక్కూకు గుర్తు చేస్తున్నాడు, సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యము నాలో జరిగించు. భౌతికంగా ఏమున్నా ఏమీ లేకపోయినా ఆంతర్యములో మనకు సంతోషము, ఆంతర్యములోనే మనకు ఆనందం కలగాలి. అది దేవుని దగ్గర నుండే రావాలి, ఆ దేవుని ద్వారానే పొందుతాము. అందుకొరకై ఈ తప్పిపోయిన కుమారుడు కూడా తిరిగి, అయ్యో నా పరిస్థితి ఎంత చెడిపోయిందే, నా తండ్రి దగ్గర సమృద్ధి అయిన ఆహారం ఉంది, ఇక్కడ నేను పందుల పొట్టు తింటున్నా. కారణం తండ్రిని విడిచిపెట్టుట, తండ్రికి దూరం అవుట, దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని విడిచి పారిపోతే స్థితి భయంకరము.
అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, నా యొద్దకు వస్తే నేను క్షమిస్తాను. ఆ తండ్రి దగ్గరికి ఆ కుమారుడు వచ్చినట్టుగా, ఆ కుమారుడు వచ్చినప్పుడు ఆ తండ్రే తన మీద పడి, నీకు వాటా లేకపోయినా నా వాట నీకు ఇస్తా, క్షమించి తనతో చేర్చుకున్నాడు. రాత్రివేళ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ పాపము, ఏ అవిధేయత, ఏ అపవిత్రత, లోబడనులని స్వభావము చేత దేవుని దుఃఖపెడుతూ వచ్చామా? దేవుని యొక్క ఆశ అయితే ఒకటి, నేను నీలో నివసిస్తా, నీలో ఉంటా. దీనికంటే ఎక్కువేం కావాలి ఈ లోకంలో? నీవు నేను ఏకంగా జీవిద్దాం, ఇంతకంటే ఏం కావాలి? దేవుడిచ్చే ఆశీర్వాదములు, దేవుడు కలిగి ఉన్న కోరిక మన ఎడల ఎంతో గొప్పది. అట్టి కోరికతో, అట్టి ఆశతో యాత్రా జీవితంలో మనకు ముందు వెళ్తే ప్రభు సహాయం చేస్తాడు. కొన్ని తలంపులను దేవుడు మనకు దీవించి ఆశీర్వదించిన గాక. భక్తులు ఏ విధంగా పశ్చాత్తాపడ్డారు, దావీదు వలె, యోనా వలె, తప్పిపోయిన కుమారుని వలె మన జీవితాన్ని పెనవేసుకొని ఎక్కడ ఏ బలహీనత ఉన్నదో ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో మనము ప్రార్థనలో కొనసాగుతాం.